బంగారం కోసం తాపత్రయమా అనే ప్రశ్న. త్యాగరాజు వారు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం లేదు. తెల్లవారు లేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నదికి ఒడ్డుకు వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చి భాగవత రామాయణాలు భగవద్గీతలు చదువుకోవడం, మధ్యాహ్నం అయిన తర్వాత కీర్తనలు చేసుకుంటూ ఉంచ వృత్తి చేసుకోవడం. అంటే తన వద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదర పోషణకు సరిపడా పదార్థాన్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ల ముందుకు వెళ్ళి చెయ్యి చాపవలసి వస్తే అన్ని ఇళ్ల వద్దకు వెళ్ళి కీర్తనలు చేయటం. పెట్టిన వారు ఒకటే, పెట్టని వారు ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయని అనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల, అంటే పెద్ద భార్య పార్వతి, ఆమె శరీరం విడిచిపెట్టిన తర్వాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలైన కమలని చేసుకున్నారన్నమాట. వారికి ఒకే ఒక సంతానం, సీతామహాలక్ష్మి. వాటిని వండి సిద్ధం చేసేది ఆవిడ. ఆయన శిష్యులకు సరిపడా ఆహార పదార్థాలను తీసుకొస్తే వండి సిద్ధం చేసేది. దాన్ని త్యాగరాజు గారు రామచంద్రమూర్తికి నివేదన చేసి తాను తన కుటుంబం శిష్యులు అందరూ స్వీకరించేవాళ్ళు అనమాట. చెట్టును ఆశ్రయించే గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వారికి సంగీత విద్యని నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగైనా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. తంజావూరు మహారాజు అయితే మారు వేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూ ఉండేవారట. ఒకరోజు ఆయన జోలె పట్టి పెడుతుంటే దానిలో బంగారు కాసులు వేశారు. ఏం చేస్తారో చూద్దామనుకున్నారు. బంగారు కాసులు పడటం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమైందని త్యాగరాజు దాన్ని మొత్తం తీసుకెళ్లి చెత్త కుప్పలో వేశారట. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని కీర్తన అప్పుడు చేశారనమాట. ఈయన పక్కింట్లోనే అన్నగారు జపేశుడని ఉండేవారు. ఎంతసేపటికి విగ్రహాలు పెట్టుకుని మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకొని అంటున్నాడని కోపం వచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదనుకున్నాడు. ఎవరో చూడకుండా వాటిని తీసుకెళ్లి కావేరీ నదిలో పారేశాడు. వాటి కోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి నిన్ను ఎందను వెతకను హరి అని కీర్తన చేశాడు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నది దగ్గరకు రా అని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలి ఆడుతూ వచ్చాయి విగ్రహాలు. 100-200 సంవత్సరాల క్రితం నాటివి ఈ జరిగిన సంఘటనలు. పరమేశ్వరుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమైతే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు వారు అలా కాదు. ఆ విగ్రహాలు కావేరీ నది మీద తేలుతూ వస్తే సుకుమార రఘువీర రారా మా ఇంటికి అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్ళారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమైన త్యాగయ్య, నా కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామి, నీ కాళ్ళెంత సొక్కిపోయాయో అంటూ నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని కీర్తన చేశాడు. భక్తి అంటే అది. త్యాగరాజు గారు వారి లాంటి మహానుభావులు మనకు తెలిసిన వారు తెలియని వారు ఎంతమందో ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.